పవన్ కళ్యాణ్ గారికి సమాచారం అందించారా? అదే అందించమని చెప్తున్నాం అందరికి ఇంటర్వ్యూ చేసి. మన అది అందిందో లేదో తెలియదు. ఆయన దగ్గర పోవాలని అనుకుంటున్నాం, పోయిందో లేదో తెలియదు. అంటే ప్రజెంట్ ఇప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్, ఇప్పటిదాకా అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తెచ్చుకునేదాకా ఎందుకు ఉన్నారు? అంటే వాళ్ళకి చెప్పిరామా, ఫస్టే చెప్పిన 4 సంవత్సరాల కింద. ఆయన వినలేడు. ఆయన కొంచెం మంచిగా ఉంటే నాకు ఏ డాక్టర్ వద్దు అంటాడు, ఏ మంచిగా నేను అంటాడు. వినలేకుండా ఇంతవరకు తెచ్చుకున్నాడు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు చేసుకోవాల్సింది ఆయన. ఎప్పుడు అంటే డాక్టర్స్ ఏమైనా డేట్ ఏమైనా చెప్పారా ఈ రోజు చేస్తాం? డేట్స్ గిట్ట ఏం లేవు. ఇప్పుడైతే డేట్కి ఏం లేవు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ అంటే కిడ్నీ మార్చాలి. కిడ్నీ మార్చాలి, ఆయన మంచిగా అవుతాడు అని చెప్తారు. లాస్ట్గా మీతో వెంకటన్న ఏమని మాట్లాడారు, ఫిష్ వెంకట్ గారు? అంటే రోజు మాట్లాడతాడు కానీ రోజు డల్గా ఉంటుంది. లాస్ట్గా ఏమంటే ఇక నేను ఏం చెప్పాలి, ఇక రోజు మంచిగా మాట్లాడతాడు. ఆదివారం కూడా మాట్లాడాడు. కడుపు గిట్ట అంత ఉబ్బిపోయింది, మాట్లాడడానికి అవుతుంది ఆయనకు. ఇక్కడ నన్ను హాస్పిటల్కి పోదామంటే వస్తున్నాడు ఆయన. ఇట్లయితే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటాడు ఆయన, కాలేబంట ఆయన. అన్న నువ్వు ఆటో మాట్లాడన్నా ఇట్లా చేసి తీసుకొని పోదామని చెప్పి పక్కకు మా దగ్గర రామ్నగర్లో తీసుకొని పోయినాం. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్, మా పాప, నేను ఇంకొక ఆటో ఆయన హెల్ప్ చేసి తీసుకుని, అప్పుడు మా పిల్లలు లేరు. తీసుకొని సోమవారం చూపించాను. అలా ఇక్కడ కాదమ్మా, కుదిరి చాలా సీరియస్గా అయింది ఆయన, ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్ తీసుకోవాల్సిందని చెప్పి నేను. మా బాబాయ్ ఏం చేసి ఎక్కడ పోయినా డబ్బులు ఎక్కువ అయితే మన దగ్గర డబ్బులు లేవని చెప్పి మా ఫ్రెండే అని చెప్పి తీసుకొచ్చాను. వాడేమో ఫస్ట్ టైం తీసుకురా అన్నాడు, ఇక్కడికి వచ్చిన లక్షల బిల్లు వేస్తుండు.